నమస్తే అక్క. నమస్తే ఏం పేరు? నా పేరు కవిత. కవితనా? ఏం చేస్తారు అక్క? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఎట్లుంది అక్క? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ మార్పు చేంజ్ అవ్వలే. లేడీస్ కి అంత ఇబ్బంది, బస్సులు ఎక్కినప్పుడు అయినా కానీ, పిల్లలకి, స్టూడెంట్స్ కి. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే అని. ఇప్పుడు మహిళలకు కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ, బాలింత ఉన్న వాళ్ళకి కానీ, ప్లస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి బాగుండే ఫెసిలిటీస్. రేవంత్ రెడ్డి వచ్చాక అంత బాగాలేదు. మహిళలకి 2500 తులం బంగారం ఇవన్నీ ఏది రావట్లే. ఆయన ఇచ్చిన హామీలో రెండే అయింది. ఒకటి ఫ్రీ బస్సు ప్లస్ కరెంట్ బిల్ ఫ్రీ, రెండు తప్ప ఏ హామీలు జరగలేవు. అంతే. అంటే నేను మొత్తం చేసిన అంటుండు కదా. ఏ హామీలు ఎక్కడ చేశారంట? తెలంగాణలో అయితే కాలేదు. మళ్ళీ వేరే రాష్ట్రంలో ఇస్తే మనకు తెలీదు. వేరే రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చేసిన మళ్ళీ చెప్పలేం కదా. తెలంగాణలో జరిగింది అయితే రెండే, ఒకటి ఫ్రీ కరెంట్ బిల్లు ప్లస్ ఫ్రీ బస్ తప్ప ఇంకేం జరగలేదు. రైతులకు రైతు బంధు ఎప్పుడు వేస్తుండు? అసలు రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బీమా తీసేసిండు. ఏ మనుషులకు అందరికి చాలా నష్టం జరుగుతూనే ఉంది. ఎవరు వస్తారు దాదాపు గుమ్మడిదలలో? ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పక్క. టీఆర్ఎస్. ఓకే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రారు. వీళ్ళు ఇచ్చిన దానికి చాలు. అధికారంలో మేమే ఉన్నాము, మాకేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అంటే వచ్చిన 2.5 సంవత్సరాలు ఏం చేసారు మీరు? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటప్పుడే గుర్తుకొస్తారు, మేము చేస్తున్నాం అంటారు. ఉన్నప్పుడు ఏం చేసారు? ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు అవుతున్నారు ఎలక్షన్లు, అప్పుడే మీరు చేసేటివి ముందు ఉండాలి. తెలివి వచ్చినప్పుడు కాదు చూపించడము, చేసేటప్పుడు ఉన్నప్పుడే రాజకీయం. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, అప్పుడే చూపించేది ఉండే. ఇప్పుడు కాదు మీరు చేసే అతి తెలివి చూపించడం. అంతేనా? అంతే.